Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. This video is all about the subject Business Analytics. మీకు డిగ్రీ 5th సెమిస్టర్లో బిజినెస్ అనలిటిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటే కనుక దిస్ వీడియో ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ బికాస్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ సబ్జెక్ట్. స్క్రీన్ మీద మీకు క్వశ్చన్స్ లిస్ట్ డిస్ప్లే అవుతుంది. నేను ఈ క్వశ్చన్స్ అన్ని టాపిక్స్ కవర్ చేసి ప్రిపేర్ చేశాను సో దట్ ఈ లిస్ట్ ఓన్లీ పాస్ అవ్వడానికే కాకుండా మీరు టాపర్ అయినా, మీకు ఓ గ్రేడ్ రావాలన్నా, ఈవెన్ మీరు ఒక ఫ్యాకల్టీ అయినా ఈ లిస్ట్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. సిలబస్ లో అన్ని టాపిక్స్ కవర్ చేసినా మీకు క్వశ్చన్స్ చూస్తే తక్కువే కనిపిస్తుంటాయి బికాస్ నేను ఒకటే ఆన్సర్ ఎన్ని క్వశ్చన్స్ కి మ్యాచ్ చేసి రాయొచ్చు అనేది నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను సో దట్ మీరు తక్కువ క్వశ్చన్సే చదువుతారు కానీ సిలబస్ మొత్తం కవర్ చేసేస్తారు. మీకు ఏ సబ్జెక్ట్ అయినా ప్రిపరేషన్ తక్కువ టైంలో అయిపోవాలి అంటే మీకు మెటీరియల్ ఈజీగా ఉండాలి. నేను ఇక్కడ చూపిస్తున్న ప్రతి క్వశ్చన్ కి సింపుల్ ఆన్సర్స్ ప్రిపేర్ చేసి పీడిఎఫ్ రెడీ చేశాను. పీడిఎఫ్ మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ప్రతి ఆన్సర్ లోనూ సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి అండ్ సైడ్ హెడ్డింగ్స్ లో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు సింపుల్ ఇంగ్లీష్ లో ఉంటుంది. సో మీరు ఒక్కసారి చదివినా మీకు ఈజీగా గుర్తుంటుంది. అండ్ పీడిఎఫ్ తో పాటు మీకు 2 మోడల్ పేపర్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా వచ్చేస్తాయి. సో సెమిస్టర్ ఎగ్జామ్స్ లో ఏ క్వశ్చన్స్ మెయిన్ గా రిపీట్ అవుతున్నాయి అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. బై ద వే, నేను ప్రిపేర్ చేసిన మెటీరియల్ మీకు వాట్సాప్ లో పీడిఎఫ్ లా వస్తుంది కాబట్టి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసుకోవచ్చు. అండ్ నేను మీకు ఇందాక చెప్పినట్టు నేను ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ లిస్ట్ అండ్ మెటీరియల్ ఓన్లీ పాస్ అవ్వడానికే కాదండి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలన్నా నేను ప్రిపేర్ చేసిన మెటీరియల్ మీకు సరిపోతుంది. లేదు మేడం మేము పాస్ అయితే చాలు, మాకు చదవడానికి అంత టైం లేదు అనుకుంటే స్క్రీన్ మీద రెడ్ కలర్ లో ఉన్న క్వశ్చన్స్ మెయిన్ గా చదవండి, సరిపోతుంది. ఈ లిస్ట్ కూడా మేము చదవలేము మేడం, ఇంకా తగ్గించేయండి అంటే గనక మోడల్ పేపర్ లేదా ప్రీవియస్ పేపర్ కంప్లీట్ గా చదివేయండి, సరిపోతుంది. మంచి మార్క్స్ వస్తాయా మేడం అంటే చెప్పలేను కానీ మోడల్ పేపర్ కంప్లీట్ గా చదివితే మీరు ఈజీగా పాస్ అయితే అయిపోవచ్చు. సో నేను ప్రిపేర్ చేసిన సింపుల్ నోట్స్, ఐఎంపీ క్వశ్చన్స్ లిస్ట్, మోడల్ పేపర్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ మీ వాట్సాప్ కే వచ్చేయాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి ఒక్కసారి మెసేజ్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే ఇమీడియట్ గా పీడిఎఫ్స్ మీ వాట్సాప్ కే వచ్చేస్తాయి. ఈ సబ్జెక్ట్ పీడిఎఫ్ మీరు ఓన్లీ 100 రూపీస్ పే చేసి తీసుకోవచ్చు. ఈ సబ్జెక్టే కాకుండా మీకు డిగ్రీలో ఏ సెమిస్టర్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా, ఎలాంటి మెటీరియల్ కావాలన్నా, క్వశ్చన్ పేపర్స్ కావాలన్నా ఈ నంబర్ కు వాట్సాప్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు హెల్ప్. అండ్ సప్లీ ఎగ్జామ్స్ అయినా నేను మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. ఈవెన్ తెలుగు మీడియం మెటీరియల్స్ కూడా నేను ప్రొవైడ్ చేయగలను. అండ్ మన ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూసి వీడియోస్ కావాలి అని మెసేజ్ చేస్తున్నారు. ఏ సబ్జెక్ట్ అయినా నేను ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంటే మీరు 100 రూపీస్ కి వీడియోస్ కూడా పర్చేస్ చేయొచ్చు. బట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్ గా లేనప్పుడు పీడిఎఫ్ తీసుకుని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. లేదు మేడం మాకు వీడియోసే కావాలి, మీరు చెప్తే మాకు అర్థమవుతుంది అనుకుంటే మీకోసం స్పెషల్ గా వీడియోస్ నేను ప్రిపేర్ చేసి సెండ్ చేస్తాను. దానికి కొంచెం కాస్ట్ ఎక్కువ అవ్వచ్చు. మీకు వీడియోస్ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి, కాస్ట్ డీటెయిల్స్ పంపిస్తాను. మీకు నచ్చితే నేను ప్రిపేర్ చేసి సెండ్ చేస్తాను. అండ్ చెప్పడం మర్చిపోయాను, మీకు బిజినెస్ అనలిటిక్స్ సబ్జెక్ట్ లో సెకండ్ యూనిట్ లో మనకి స్టాటిస్టిక్స్ ఉంటుంది. సమ్స్ మాక్సిమం ఇవ్వరు, బట్ మీకు టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి. మాక్సిమం సమ్స్ అయితే ఇవ్వకపోవచ్చు, థియరీ మాత్రమే ఇస్తారు. మీకు మీన్, మోడ్, మీడియం సమ్స్ వచ్చుంటే అవి ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. అండ్ ఈ రోజు ఎగ్జామ్ టిప్ ఏంటంటే చాలా మంది మేడం మేము బాగానే రాసాం, మాకు మంచి మార్క్స్ రాలేదు అంటున్నారు. నేను ఆల్రెడీ డిగ్రీ ఎగ్జామ్స్ లో ఈజీగా మంచి మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో ఒక వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, అదొకసారి చూడండి. అండ్ నా స్టూడెంట్స్ రిపీటెడ్ గా ఏం అడుగుతారంటే 10 మార్క్స్ లిస్ట్ ఏంటి, 4 మార్క్స్ లిస్ట్ ఏంటి, సెపరేట్ గా ఇవ్వండి అని అడుగుతారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకు 10 మార్క్స్ ఒక 5 లేదా 4 చదువుతారు కదా, ఆ కాన్సెప్ట్సే మీకు 4 మార్క్స్ లో కూడా యూజ్ అవుతాయి. సేమ్ నేను ఐఎంపీ లిస్ట్ లో కూడా మెన్షన్ చేశాను, మీరు ఒకసారి చూడండి. దాట్స్ ఇట్ అబౌట్ బిజినెస్ అనలిటిక్స్. మీకు పీడిఎఫ్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏ సబ్జెక్ట్ కి ఐఎంపీ లిస్ట్ కావాలో నాకు కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు అప్లోడ్.